నమస్తే వెల్కమ్ టు దేవి పవిత్ర గోల్డ్ అండ్ డైమండ్స్ యూట్యూబ్ ఛానల్ 15 ఏళ్లకు పైగా అనుభవం ఉన్న దేవి పవిత్ర గోల్డ్ అండ్ డైమండ్స్ లో కొత్త కలెక్షన్ యాడ్ అయిందండి. కాబట్టి మన దగ్గర 10,000కు మించి యూనిక్ కలెక్షన్స్ ఉన్నాయి. అవన్నీ మీరు ఇంట్లో కూర్చొని షాప్ చేద్దాం అనుకుంటున్నారా? అయితే మా దగ్గర వీడియో కాల్ ఫెసిలిటీ ఉంది. స్క్రీన్ పైన నెంబర్ డిస్ప్లే అవుతుంది, చూసేయండి. లేదు మేము స్టోర్ కి వచ్చి షాప్ చేస్తాము అని అంటున్నారా? అయితే వీఆర్ లొకేటెడ్ అట్ విజయవాడ అండ్ హైదరాబాద్. మరిన్ని డీటెయిల్స్ ఫుల్ అడ్రస్ కావాలంటే డిస్క్రిప్షన్ లో మీకోసం మెన్షన్ చేసాము, చూసేయండి. సో ఇంకా లేట్ చేయకుండా ఈ రోజు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ రోజు మనం బ్లాక్ బీడ్ కలెక్షన్ చూడబోతున్నాం. బ్యూటిఫుల్ బ్లాక్ బీడ్స్ చైన్ తో అయితే నేను మీ ముందుకు వచ్చేసాను. ఇందులో ద స్పెషాలిటీ ఆఫ్ దిస్ ఏంటంటే, మీరు ఇక్కడ చూసినట్టయితే బ్లాక్ బీడ్స్ ఏవైతే ఉన్నాయో అవి గోల్డెన్ క్యాప్స్ తో పాటు మిక్స్ చేసి మళ్ళీ అల్లారనమాట దాన్ని. దట్ ఈస్ అ స్పెషాలిటీ. అందుకే గోల్డ్ ఎక్కువ, బీడ్స్ సైజ్ కూడా చాలా చిన్నగా ఉంది. బ్లాక్ బీడ్స్ సైజ్ అండ్ ఫినిషింగ్ వచ్చేసి చాలా బాగుంది. ఈయన 4 లేయర్ ఆఫ్ చైన్ అనమాట ఇది. దీని స్పెషాలిటీ ఏంటంటే, ఇప్పుడు మీరు డైరెక్ట్ గా ఫ్రంట్ వ్యూ లో ఎప్పుడైతే చూస్తున్నారో యూ కెన్ జస్ట్ సీ దట్ అ బంచ్ ఆర్ 4 లేయర్స్ ఆఫ్ బ్లాక్ బీడ్స్ ఉన్నాయి విత్ గోల్డెన్ క్యాప్స్ అండ్ ఒక బ్యూటిఫుల్ లాకెట్, అంతే కదా అంటారు. నో, యూ హ్యావెంట్ సీన్ ద మెయిన్ పార్ట్ ఆఫ్ ఇట్. సో ఇక్కడ దీనికి ఒక డిఫరెంట్ లుక్ ఎప్పుడైతే ఇవి ఎమరాల్డ్స్ అండ్ రూబీస్ అండ్ సౌత్ సీ పర్ల్ యాడ్ చేశారో, దిస్ హ్యాస్ గివెన్ అ డిఫరెంట్ లుక్. అండ్ ఈ ఎమరాల్డ్ కానివ్వండి, రూబీ కానివ్వండి, అది కూడా ఒక ఫ్లవర్ షేప్ లో కనిపిస్తున్నాయి మీరు క్లోజ్ వ్యూ లో చూసినట్టయితే. అండ్ వాటి ఫినిషింగ్ కూడా గోల్డెన్ క్యాప్స్ తో వచ్చింది. అండ్ బ్యాక్ సైడ్ చైన్ చూస్తే కనుక మనకు ఒక 2 చైన్స్ ఇక్కడ యూ కెన్ సీ అ బ్యూటిఫుల్ బ్లాక్ బీడ్, సింగిల్ బ్లాక్ బీడ్ హియర్. దట్ ఈస్ ఫాలోడ్ విత్ 2 లేయర్స్ ఆఫ్ చైన్. దానికి మనకి సౌత్ సీ పర్ల్ వచ్చింది, రూబీ వచ్చింది అండ్ ఎమరాల్డ్ వచ్చింది. మళ్ళీ ఒక గోల్డెన్ క్యాప్ విత్ 4 లేయర్స్ ఆఫ్ బ్లాక్ బీడ్స్ చైన్. అండ్ దీని లాకెట్ గురించి మాట్లాడుకుంటే 3 ఫ్లవర్స్ అటాచ్ చేసే 3 ఫ్లవర్స్ ఆర్ జాయింట్ టుగెదర్ అనమాట. అండ్ ఈ 3 ఫ్లవర్స్ లో మీరు అవుటర్ ఫ్లవర్ చూస్తే ఇట్ ఈస్ ఫిల్డ్ విత్ అవర్ ఎమరాల్డ్స్ అనమాట, ఎమరాల్డ్ సిగ్నిటీ. అవుటర్ లేయర్ ఆఫ్ ద ఫ్లవర్ చూస్తే మనకి ఎమరాల్డ్స్ ఉన్నాయి. అండ్ ద ఇన్నర్ పార్ట్ ఆఫ్ ద ఫ్లవర్ చూస్తే కనుక వీ హ్యావ్ సిగ్నిటీ స్టోన్స్. ద కాంబినేషన్ ఈస్ వెరీ గుడ్ విత్ వైట్ అండ్ గ్రీన్ కాంబినేషన్ లో మనకి ఫ్లవర్స్ వచ్చాయి. అండ్ యూ కెన్ సీ ద బ్యాక్ సైడ్ ఫ్లవర్. మీకు ఫ్రంట్ నుంచి ఒకవేళ క్లారిటీ లేకుంటే యూ కెన్ సీ ఆల్ ద డ్రాప్ షేప్స్ లో కనిపిస్తున్నాయి మీరు ఇక్కడ. ఫ్రంట్ పార్ట్ ఈస్ దిస్, దట్ వైట్ అండ్ గ్రీన్ కాంబినేషన్ కూడా చాలా 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 బాగుంటుంది. ఈ లాకెట్ ఏంటంటే ఓపెన్ క్లోజ్ సెట్టింగ్ లో తయారు చేశారు. మనకి స్టోన్స్ పోతాయి లేదా మిస్ప్లేస్ అవుతాయి అనే టెన్షన్ కూడా ఏమి ఉండదు, అంత స్ట్రాంగ్ గా ఉంటుంది. దీని బ్యాక్ సైడ్ చూసుకుంటే కనుక మనకు ఒక సింపుల్ హుక్ ఇచ్చారు. వీ కెనాట్, ఐ మీన్ లెంత్ అడ్జస్ట్మెంట్ అనేది మనకు లేదు. బట్ ఇఫ్ యూ వాంట్ అ లిటిల్ బిగ్గర్ దెన్ మనం రింగ్స్ అటాచ్ చేసుకోవచ్చు. సో దీని గ్రాస్ వెయిట్ వచ్చేసి 24.890 గ్రామ్స్ అండ్ దీని నెట్ వెయిట్ వచ్చేసి 20.314 గ్రామ్స్. జనరల్లీ 18 క్యారెట్ గోల్డ్ ఆర్నమెంట్ చేసినప్పుడు మనకి ఇక్కడ లాబ్స్టర్ హుక్ ఇస్తారు. దీనికి అంటే మనం లాబ్స్టర్ హుక్ కూడా యూజ్ చేయొచ్చు, లేదా అంటే ఇంకా కంఫర్టబుల్ గా ఈజీగా వేసుకోవడానికి మనకి ఇక్కడ ఈ హుక్ వచ్చింది. లాబ్స్టర్ హుక్ కానివ్వండి, నార్మల్ హుక్ కానివ్వండి, రెండు కూడా 18 క్యారెట్ గోల్డ్ లో యూజ్ చేశారు. ఇట్ డిపెండ్స్ ఆన్ ద డిజైన్ ఆఫ్ ద బ్లాక్ బీడ్స్ చైన్. ఇంత బ్యూటిఫుల్ చైన్ కనుక మీరు సొంతం చేసుకోవాలనుకుంటే, ఇంత యూనిక్ పీస్ మీరు తీసుకోవాలనుకుంటే కనుక స్క్రీన్ షాట్ తీయండి, స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కి వాట్సాప్ చేయండి. లెట్స్ గో విత్ ద నెక్స్ట్ వన్. చెప్పాను కదా, ఒక డిజైనర్ పీస్ ఉండాలి అంటే ఇట్ హ్యాస్ టు బి ఇన్ రోజ్ గోల్డ్. ఇంతకు ముందు నేను అన్నాను, అప్పుడు మనం ఒక పీస్ చూసాము. అండ్ దానికి మించిన డిజైన్ లో వీ హ్యావ్ అనదర్ బ్యూటిఫుల్ పీస్ విచ్ ఇస్ ఇన్ రోజ్ గోల్డ్ పాలిష్. అండ్ మనకి లాకెట్ గురించి మాట్లాడుకుంటే కనుక మనకు ఒక డైమండ్ షేప్ లో రూబీ స్టోన్ ఉంది విచ్ ఈస్ ఇన్ అగైన్ రోజ్ గోల్డ్. అండ్ దీని ఫినిషింగ్ ఆర్ దీని డీటెయిలింగ్ చూసుకుంటే కనుక ఫస్ట్ లెట్స్ టాక్ అబౌట్ ద లాకెట్ బికాస్ ఐ హావ్ అ లాట్ టు టెల్ అబౌట్ ద చైన్. సో లాకెట్ మనకి డైమండ్ షేప్ లో రూబీ వచ్చింది. అండ్ దాన్ని అలా మనకు ఒక ప్లాంట్ ఎలా అయితే తీగలాగా వెళ్తుందో, సో అదే ఫామ్ లో మీకు ఇక్కడ నుంచి చూస్తే ఒక తీగ ఇక్కడ ఒక ఫ్లవర్ లో ఉండే. అండ్ హియర్ ఆల్సో ఇట్ ఈస్ ఫాలోడ్ ద సేమ్. అండ్ ద కాంబినేషన్ రెడ్ అండ్ వీ హ్యావ్ Caesars or Swarovski stones here, and oka rose gold lo we have a beautiful small flower here. That is the detailing. And look at the back side of the pendant. This is how it looks. The finishing is so perfect. And generally it back side chustane telisipotundi that ruby enta clear ga kanipistundo, dani finishing kanivandi, dani color kanivandi. And let's talk about the chain now. So 3 layers of rose gold black beads chain we have, which is attached with a bar. అండ్ ఇక్కడ మనకి రోడియం పాలిష్ అండ్ రోజ్ గోల్డ్ పాలిష్ లో జంప్ రింగ్స్ ఉన్నాయి. సో దీస్ ఆర్ జంప్ రింగ్స్. అండ్ ఇవన్నీ క్రిస్ అండ్ క్రాస్ లో అటాచ్ అయి ఉన్నాయి. యూ హ్యావ్ టు సీ ద డీటెయిలింగ్ ఆఫ్ దిస్ చైన్. అండ్ దానిపైన దాని ఫినిషింగ్ కి వీ హ్యావ్ క్రిస్టల్ బీడ్స్ అనమాట. సో క్రిస్టల్ బ్లాక్ క్రిస్టల్ బీడ్స్ లో మనకి ఇక్కడ ఒక ఫ్లవర్, చిన్న ఫ్లవర్ మోడల్ లో ఇచ్చారు. జంప్ రింగ్స్ అన్ని రోడియం పాలిష్ లో ఒకటి అండ్ రోజ్ గోల్డ్ పాలిష్ లో ఒకటి, అట్లా క్రిస్ క్రాస్ ఆల్టర్నేటివ్ గా ఇచ్చి, అంటే
ఇవి ఇక్కడ నుంచి ఆల్టర్నేటివ్ ఉన్నాయి. అండ్ ఇది జస్ట్ ఒక 2 layers ఆఫ్ జంప్ రింగ్స్ అనేది కాదు, ఒక 4 జంప్ రింగ్స్ ని అటాచ్ చేసి అగైన్ దే గేవ్ దట్ ఆల్టర్నేటివ్ ఫినిషింగ్ లైక్ రోజ్ గోల్డ్ ఒకటి, రోడియం పాలిష్ లో ఒకటి, అంత బ్యూటిఫుల్ డిజైన్ ఉంది. ఇది జస్ట్ డిజైన్ ప్లెయిన్ గా పెడితే దాన్ని అంత ఎలివేట్ అవ్వదు, హైలైట్ అవ్వదు అని చెప్పి బ్లాక్ క్రిస్టల్ బీడ్స్ తోని ఒక బ్యూటిఫుల్ ఫ్లవర్ చేశారు. అండ్ అగైన్ దిస్ ఫినిషింగ్ మళ్ళీ ఒక గోల్డెన్ బార్, రోజ్ గోల్డ్ బార్ తో ఫినిషింగ్ ఇచ్చేసి అగైన్ ఇక్కడ మనకి స్టార్టింగ్ లో ఏదైతే 3 layer ఆఫ్ బ్లాక్ బీడ్స్ ఉందో అదే 3 layer బ్యాక్ బీడ్స్ మళ్ళీ ఇక్కడ ఇచ్చి వీ హ్యావ్ అనదర్ బార్ హియర్ అండ్ దానికి ఒక బ్యూటిఫుల్ పెండెంట్. ఇది జస్ట్ రోజ్ గోల్డ్ లో ఉన్న బ్లాక్ బీడ్స్ ఏ కాదు, రోజ్ గోల్డ్ విత్ రోడియం ఫినిషింగ్ లో ఉంది. బట్ ఇట్ లుక్స్ లైక్ వైట్ గోల్డ్, అంటే రోజ్ గోల్డ్ అండ్ వైట్ గోల్డ్ పక్క పక్కన పెడితే ఎలా ఉంటుంది అంటే ఇంత బ్యూటిఫుల్ డిజైన్ గా ఉంటుంది. దెన్ యూ హ్యావ్ టు నో అబౌట్ ది నెట్ వెయిట్ అండ్ ద గ్రాస్ వెయిట్. సో దీని గ్రాస్ వెయిట్ వచ్చేసి 22.170 grams, దీని నెట్ వెయిట్ వచ్చేసి 19.081 grams. అండ్ వీ హ్యావ్ టు టాక్ అబౌట్ ది హుక్ ఆల్సో. నేను చెప్పాను కదా ఇంతకు ముందు, ఫ్యాన్సీ పీస్ అయితే మనకి లాబ్స్టర్ హుక్ వస్తుంది, లేదు మనకి ట్రెడిషనల్ వేర్ లో ఉంది అంటే ఎస్ హుక్ కానివ్వండి లేదా నార్మల్ హుక్ కానివ్వండి ఇస్తారు. సో ఇక్కడ మనకి దే హ్యావ్ గివెన్ ఈ డిజైన్ ఎలా అయితే ఉందో దానికి తగ్గట్టే ఒక సిలిండ్రికల్ షేప్ లో మనకి ఇక్కడ జంప్ రింగ్స్ ఉన్నాయి అవి కూడా. అండ్ ఇక్కడ ఈ లాబ్స్టర్ హుక్ ఏదైతే ఉందో దట్ ఈస్ ఆల్సో ఇన్ అ డిఫరెంట్ షేప్. రోజ్ గోల్డ్ లో చేసిన ఏ ఒక్క బ్లాక్ బీట్స్ అయినా కానివ్వండి లేదా ఎనీ ఆర్నమెంట్ కానివ్వండి దానికి తగ్గట్టు ఆ డిజైన్ కి తగ్గట్టు హుక్ ఇస్తారు. సో దట్ ఈస్ ద రీజన్ యాజ్ ఇట్ ఈస్ కాల్డ్ as a ఫ్యాన్సీ పీస్. దీని హుక్ కూడా ఫ్యాన్సీగా ఉంది. సో ఇంకెందుకు లేట్, ఇంత బ్యూటిఫుల్ నెక్ పీస్ కనుక మీరు సొంతం చేసుకోవాలనుకుంటే స్క్రీన్ షాట్ తీయండి, స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కి వాట్సాప్ చేయండి. లెట్స్ గో విత్ ద నెక్స్ట్ వన్. ఇంకొక సింపుల్ బ్లాక్ బీట్స్ చైన్ తోనైతే నేను మీ ముందుకు వచ్చేసాను. ఇది ఎలాంటిదంటే మనము డే టు డే లైఫ్ లో ఈ 2 layers గోల్డ్ బ్లాక్ బీడ్స్ చైన్ ఏదైతే కనిపిస్తుందో అది మనం డే టు డే లైఫ్ లో యూజ్ చేస్తూ ఉంటాము బికాస్ దే ఆర్ సో స్ట్రాంగ్. అలాంటి ఒక చైన్ కి ఒక ఫ్యాన్సీ లాకెట్ పెడితే ఎలా ఉంటుంది అంటే ఇలా ఉంటుంది అని చెప్పొచ్చు. మనము దీని చైన్ గురించి మాట్లాడుకుంటే మనకి టోటలీ విత్ బ్లాక్ బీడ్స్ అనమాట, బ్లాక్ బీడ్స్ అండ్ గోల్డెన్ బాల్స్ తో వచ్చింది చైన్ అంతా. అండ్ చైన్ నేను చెప్పాను కదా దీనికి ఈ చైన్ కి ఎలాంటి లాకెట్ వేసినా బాగుంటుంది బికాస్ అది చాలా స్ట్రాంగ్ అండ్ డే టు డే లైఫ్ కి మన డైలీ యూస్ కి చాలా 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 బాగా సూట్ అవుతుంది. అండ్ ఎస్పెషల్లీ దీని గురించి మనం మాట్లాడుకుంటే వీ హ్యావ్ టు టాక్ అబౌట్ ది లాకెట్ ఆర్ ద పెండెంట్ వాట్ దే హ్యావ్ గివెన్. మనకి బ్యూటిఫుల్ డిజైన్ లో ఉంది, లైక్ ఆల్టర్నేటివ్ లో మనకి ఒక ఫ్లవర్ తర్వాత బటర్ఫ్లై, దాని తర్వాత ఫ్లవర్, దాని తర్వాత బటర్ఫ్లై, దాని తర్వాత ఫ్లవర్. సో ఫ్లవర్ పెటల్స్ ఏదైతే ఉందో ఆ పెటల్స్ మొత్తం మనకి సిగ్నిటీ స్టోన్స్ వచ్చింది. అండ్ మధ్యలో ఏదైతే కనిపిస్తుందో దట్ ఈస్ రూబీ స్టోన్. అండ్ ది డ్రాప్లెట్స్ వచ్చేసి మనకి బ్లాక్ బీడ్స్ లో వచ్చాయి. అండ్ దాని పక్కన ఏదైతే బటర్ఫ్లై ఎంత బ్యూటిఫుల్ గా కనిపిస్తుందో ఇన్ దట్ బటర్ఫ్లై వీ హ్యావ్ ఎమరాల్డ్ మార్క్విస్ విత్ రౌండ్ రూబీ. మీకు ఇక్కడ పైన ఏదైతే కనిపిస్తుందో దట్ ఈస్ కాల్డ్ ఎమరాల్డ్ మార్క్విస్ స్టోన్ విత్ అగైన్ వీ హ్యావ్ దట్ రూబీ. మన కింద రౌండ్ షేప్ లో రూబీ కనిపిస్తుంది అండ్ దానికి కూడా బ్యూటిఫుల్ గా కింద మనకి బ్లాక్ బీడ్స్ డ్రాప్స్ ఇచ్చారనమాట. అండ్ ద డిజైన్ ఇస్ ఫాలోడ్. మళ్ళీ సెంటర్ లో ఒక బ్యూటిఫుల్ ఫ్లవర్ వచ్చింది. దీంట్లో మనం దీని స్పెషాలిటీ గురించి మాట్లాడుకోవాలి అంటే ద వే దే హ్యావ్ యూజ్డ్, ద వే దే డిజైన్డ్ ద లాకెట్ ఆఫ్ ద చైన్ ఈజ్ ద స్పెషాలిటీ ఆఫ్ ఇట్. అండ్ ద స్టోన్స్ మనకు జనరలీ సిగ్నిటీ స్టోన్స్ కానివ్వండి, రూబీస్ కానివ్వండి, ఎమరాల్డ్స్ కానివ్వండి మనం చేంజ్ చేస్తూ ఉంటాం ఏదైనా ఒక ఆర్నమెంట్ లో. బట్ ఇందులో ఏదైతే మనకి ఎమరాల్డ్ మార్క్యూ స్టోన్ ఏదైతే ఉందో అది మనకి మంచి ఐ షేప్ లో కనిపిస్తుంది. ఒక స్టోన్ ని అలా ఒక షేప్ లో కట్ చేయడం కూడా ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ అ హిడెన్ టాలెంట్ అని చెప్పొచ్చు. సో అంత బ్యూటిఫుల్ అండ్ యూనిక్ పీస్ ఐ కుడ్ సే దిస్. దీన్ని మీరు ఆఫీస్ కి వేసుకొని వెళ్ళినా సరే మీరు చాలా బ్యూటిఫుల్ గా అండ్ ఎలిగెంట్ గా కనిపిస్తారు. లేదు డైలీ వేర్ కి మనం వాడాలి అన్నా సరే అంత స్ట్రాంగ్ ఫినిషింగ్ తో ఉంటుంది. అండ్ దీని డీటెయిలింగ్ మీరు కావాలి అనుకుంటే కనుక గ్రాస్ వెయిట్ వచ్చేసి మనకి 12.580 ఉంది అండ్ నెట్ వెయిట్ వచ్చేసి 10.140 ఉంది. దిస్ ఇస్ అన్ 18 క్యారెట్ గోల్డ్ బికాస్ మనకి 18 క్యారెట్ గోల్డ్ లో ఎటువంటి లైక్ నేను చెప్పాను కదా ఇలాంటి స్టోన్స్ కానివ్వండి లేదా ఎమరాల్డ్ మార్క్వీ స్టోన్ లేదా రూబీస్ లేదా మనకి సిగ్నిటీ స్టోన్స్ ఏవైతే ఉంటాయో ఇవి 18 క్యారెట్ గోల్డ్ లో ఇంకా స్ట్రాంగ్ గా ఉంటాయి. మనకి ఫాల్ అవుతుంది అనే ప్రాబ్లం ఉండదు లేదా భయం ఉండదు. అండ్ దీని హుక్ గురించి మాట్లాడుకుంటే నేను ఇంతకుముందు మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా ప్రీవియస్ ఏవైతే బ్లాక్ బీట్ చైన్ చూసామో ఏదైతే మనకి ఫ్యాన్సీగా ఆర్ రోజ్ గోల్డ్ లో ఉందో దానికి మనకి లాబ్స్టర్ హుక్ వచ్చింది. అండ్ మీరు అనొచ్చు ఇది కూడా 18 క్యారెట్ కదా అని, బట్ దిస్ ఇస్ అ ట్రెడిషనల్ పీస్ కాబట్టి వీ హ్యావ్ దిస్ హుక్ టైప్ హియర్ అండ్ అడ్జస్టబుల్ జంప్ రింగ్స్
థింగ్స్ అయితే లేవు. ఇఫ్ యూ వాంట్ వీ కెన్ జస్ట్ చేంజ్ ది బ్యాక్, అంటే మనకి ఇక్కడ జంప్ రింగ్స్ కొన్ని యాడ్ చేసుకుంటే యూ కెన్ అడ్జస్ట్ ద చైన్ ఆల్సో. బట్ వాట్ ఐ ఫీల్ ఈస్ ఇది ఇలా షార్ట్గానే ఇంకా క్యూట్గా ఉంది అనుకుంటా. నెక్కి కూడా చూస్తే జస్ట్ లుక్ ఎట్ దిస్, ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుందో. సో ఇది కనుక మీరు మీ సొంతం చేసుకోవాలనుకుంటే తెలిసిందే కదా, స్క్రీన్ షాట్ తీయండి, కింద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి సెండ్ చేసేసేయండి. సో చూసారు కదా ఈరోజు యూనిక్ డిజైన్స్. ఈ డిజైన్స్లో మీకు ఏదైనా నచ్చి మీరు కొనుక్కోవాలనుకుంటే కనుక స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి. లేదు మేము స్టోర్కి వచ్చి తీసుకుంటాము అంటే కనుక వీఆర్ లొకేటెడ్ అట్ విజయవాడ అండ్ హైదరాబాద్. ఫుల్ అడ్రస్ డీటెయిల్ కోసం డిస్క్రిప్షన్లో మీకోసం మెన్షన్ చేశాము, చూసేయండి. మీకు ఈ కలెక్షనే కాకుండా ఇంకా ఏదైనా కలెక్షన్ చూడాలనుకుంటే కనుక కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ అదే వీడియోతో మీ ముందుకు మేము రావచ్చు. అండ్ దేవి పవిత్ర గోల్డ్ అండ్ డైమండ్స్లో యూనిక్ డిజైన్స్ అందరికంటే ఫస్ట్ మీరే చూడాలి అని అనుకుంటున్నారా? సో దేవి పవిత్ర గోల్డ్ అండ్ డైమండ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలానే కనిపిస్తున్న బెల్ ఐకాన్ని కూడా ఆన్ చేసి పెట్టుకోండి, సో దాట్ మేము ఏదైనా వీడియో అప్లోడ్ చేస్తే అందరికంటే ఫస్ట్ నోటిఫికేషన్ మీకే వస్తుంది. సో నెక్స్ట్ వీడియోలో మరింత యూనిక్ కలెక్షన్స్తో మళ్ళీ మేము ముందుంటాము. అంటిల్ దెన్ బై బాయ్. ప్లీజ్ డూ విజిట్ దేవి పవిత్ర గోల్డ్ అండ్ డైమండ్స్, విజయవాడ, హైదరాబాద్.